మా కుచ్చు కుట్టినారా నాయన పర్ర పర పర్ర పర పర్ర పర పర్ర పర ఏంటి అంతా హలో 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 డాక్టర్ బాబా రోడ్ ఇట్లుంది రోడ్ అమ్మా వచ్చాయండి నీకు ఏడని వస్తుంది చెప్పు రెండు కాలు కరెక్టే ఏడా అవ్వా అవే ఏం కాదురా అవి నాకు సైడ్కి వస్తుందిరా మాకు కుంటుకుంటూ నడవాల్సి వస్తుందా నాయన ఈ ఉత్తప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఏ నొప్పి ఉండదు ఇట్లా బయటకు వస్తేనే రా బాబు. మా అమ్మకి పొద్దున ఫోన్ చేసి చెప్తే అందుకనే బయటికి పాల ప్యాకెట్ ఇవన్నీ తీసుకొస్తే కాలు అడుగుతాయి. అబ్బా అమ్మా అమ్మ చూడండి గైస్ ఇట్లున్నాయి ఒక్కొక్క రాయి. అమ్మా అమ్మ అమ్మ రప్పాడు వీళ్ళు నిజంగా అట్లా రోడ్ ఉంది కేశవ్ వీళ్ళు కావాలనుకుని ఎడికని తీసుకొచ్చారు. ఎవరు గన్ షాటా ఏమో పెట్టారు అద్దానికి. చెప్పినాం కదా దినేష్ ఒకసారి తిరుపతి అయిపోయినాకనే అడవే మనం వెయిట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసినప్పుడు సరే నాకు చెప్పండి. అట్లా అప్పుడు నేను కేజీ ఎంత ఉండే 56 కాదు 53.42 సంథింగ్ ఏదో ఉండే. 55 ఉండే అనుకుంటా. 89 ఉన్నాను. మ్యాగీ ఉంటున్నది ఇక్కడ నువ్వు 55 మళ్ళీ వచ్చినాయి 55 కొట్లాడుతున్నాయి. ఏంటి అది ఫాలో అవుతున్నాయి ఫాలో అవుతున్నాయి అంట. 120 రూపీస్ బస్సు తిరుపతి లోపలికి పోతుంది. మేము టెంపో బాయ్ వస్తాం. అరే అది బాయ్ మ్యాగీ గైస్ గరం మ్యాగీ 15 రూపాయల ప్యాకెట్ 200 అమ్ముతున్నారు గైస్. ఏం మ్యాగీ? గరం గరం మ్యాగీ. గరం గరం మ్యాగీ 10 రూపాయలు లేదురా. 10 రూపాయలు 200 అమ్ముతున్నారు గైస్. మార్కెటింగ్ బిజినెస్ మా వాళ్ళు ఎన్నో అగమయ్యారు గాయస్. గాయస్ మేము ఫ్యాషన్ అడగచ్చు కానీ మీకు ఎక్స్పీరియన్స్ రాదు కదా, దానికోసం మేము స్లోగా. సో గాయస్ ఇవన్నీ సామాన్లు ఏమేమో ఉన్నాయి. శంఖాలు ఉన్నాయి. అన్ని ఇక్కడ నుంచి వచ్చారా? అరే ఇది అరబిడేస్ వస్తుంది కదా. మనోడు ఈయన గుక్కు బాయ్ నీకెందుకు చెప్పలేదు బాయ్ మాకు మమ్మల్ని మాట్లాడారు. సరే పట్టుకున్నారు ఇంకా నెల అవగానే ట్రిప్ వచ్చేసింది. స్టార్ ఫిష్ ఇది ఇంటికి కట్టుకుంటారా? నిజమైన వారా? ఏమో మరి అట్లానే ఉన్నారా బాబు. ఇవి ఉప్పు ఉప్పు కూడా ఉప్పు చక్కెర ఏమో సంథింగ్ డిస్ట్రిక్ట్ ఇది కేశో పట్టుకుదల్లాం. అన్ని గాయస్ ఇంటికి సంబంధించిన సామాన్లు, ఐ మీన్ లైక్ దిష్టి సామాన్లు పెడతారు కదా. మీరు తీసుకుంటానే తీసుకోవాలి కదా ఫొటోస్.
వస్తున్న షాప్ కూడా వస్తున్న కస్టమర్స్ మార్కెటింగ్ చేసేస్తున్నారు. డబ్బా ఐస్ క్రీమ్ అది చిన్నప్పుడు కలిసింది గుర్తున్నా. లోపల ఏముంటాయి అంటే ఒక గోడ ఉంటుంది. ఆ గోడకి ఇట్లా 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 ఉంటే అక్కడికి వెళ్ళి వాటర్ పడుతూ ఒక దేవుని గుడి కూడా ఉంటుంది గైస్ అక్కడ. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాళ్ళు నొప్పి అవుతుంది. మొన్న పైసలు పెట్టింది నాకు కాళ్ళు నొప్పి అవుతుంది అంటే అయినా సరే బ్లాగ్ ది అంటాను మనం. ఎప్పటికైనా నేను ఆ పిల్ల సాయి రే మార్రా మార్రా బా ఛత్రపతి శివాజీ మహారాజ్. అరే మేము వినిపిస్తున్నాం. అబ్బా నోట్ తీసుకో బాయ్. వెరీ గుడ్. పప్పు మనం కొట్టిండు. అరే మొన్న మేము అరే పులిగోరలు నేరా అన్న తయారు చేస్తున్నా. పులిగోరలు అన్న తయారు చేస్తున్నాయి. చంపేస్తే గోర్లు ఎందుకు వచ్చేస్తాయి? అదే అన్న తయారు చేస్తున్నాడు. బా 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 ఏం చెప్పిన అంకులు మోడీ మళ్ళీ వచ్చారు. బా బా ఇటా ఇటా సరే. హలో గైస్ గైస్ యాక్చువల్లీ స్నానం చేస్తారంట. సో మేము బట్టలు తెచ్చుకోవాలి. మొత్తం దర్శనం అయిపోయింది. దర్శనం అనేది మంచిగా అయిపోయింది. ఇప్పుడు డ్యామ్ చూడడానికి వచ్చినాము. డ్యామ్ చూసి చెట్ల మధ్య మరి చెట్లు ఇడికి వచ్చినాయా డ్యామ్ ఇడికి వచ్చింది అర్థమైంది. ఫోన్ లోపల పెట్టేసుకోండి మాకు చూపించుకోవద్దు అని అంటున్నారు. సో అందుకని వీడియో తీయట్లేదు. అదే గైస్ అంతా వ్యూ ఈడుంది. ఆ వాటర్ మొత్తం మీద వేసుకున్నాం. సో వాటర్ అరే డ్యామ్కి వెళ్ళి నడవని రామోన్. డ్యామ్కి బంద్ చేసి అంటే ఇందులో ఇప్పుడు అది ఓపెన్ చేసి మొత్తం ఎట్లా వస్తాయి? మొత్తం ఇట్లా నీళ్ళన్నీ వస్తాయి. పోతున్నాయి వాటర్. ఇదంతా వేరా పైకి కింద పడ్డాయి అన్ని. ఓకే చలో టెంపుల్కి పోతున్నాము. టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ పోతున్నాము. ఆడికి పోయిన తర్వాత చెప్తాం. बहुत बहुत धन्यवाद.